ఇలా నువ్వుల పట్టీ చేయండి, చాలా బాగొస్తుంది పంటికి తగలకుండా. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొద్దిగంత నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకొని ఇలా ప్లేట్కి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గోధుమ పిండి వేస్తున్నానండి. ఇలా చల్లుతున్నాను. నేను చూపిస్తున్న విధంగా చేయండి. జస్ట్ ఈ ప్లేట్కి అనేది డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనము ఆ చిక్కీ అనేది ఈ ప్లేట్లో వేస్తే అతుక్కోదండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇది మెయిన్ అండి. ఇలా చేస్తే మీరు కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేస్తున్నానండి. తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించకండి. హై ఫ్లేమ్లో వేయించితే పైన తొందరగా ఇట్లా చిటుపట అని పైన తొందరగా వేగకుండా, పైన తొందరగా మాడిపోయినట్టు అవుతాయండి. లోపల వేగకుండా టేస్ట్ బాగుండదు చిక్కీ. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చిత్తవు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది, చక్కగా సరిపోతుంది. 1/4 కప్పు నీళ్లు వేస్తున్నానండి. 1/4 కప్పే వేసుకోండి, ఎక్కువ నీళ్ళు ఏం అవసరం పట్టవు దీంట్లో. ఈ సిరప్ అనేది తిక్కుగా అవుతుంది చూడండి, గట్టిగా అవుతుంది. ఇప్పుడు నీళ్ళల్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు వేయగానే ఇలా ఉన్నా కానీ పాకం ఇప్పుడు రాలేదండి, ఇలా సాగినట్టుగా వస్తుంది చూడండి. నీళ్ళల్లో వేసిన వెంటనే అది ముద్ద కట్టిపోవాలండి. తర్వాత నీళ్ళ నుండి తీయగానే అది టంగ్ మన్ సౌండ్ రావాలి. సెకండ్ టైం వేసిన ఇప్పుడు చూడండి నీళ్ళలో వేయగానే ముద్ద కట్టేసింది. ఇలా ఈ బౌల్ కేసి ఇలా కొడితే టంగ్ మన్ సౌండ్ రావాలి, గలగల క్రంచీగా అవ్వాలి. అంతవరకు పట్టుకోవాలి పాకము. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నీళ్ళల్లో వేయగానే గట్టిగా అయిపోతుంది, అంతవరకు పాకం పట్టుకోవాలి. ఇలా ఎన్నిసార్లు బౌల్ వేసి కొట్టినా కానీ క్రంచీగా సౌండ్ రావాలండి. అంతవరకు పట్టుకుంటేనే ఈ పట్టీ అనేది, ఈ నువ్వుల పట్టీ అనేది పంటికి తగలదు. ఇలా తిన్నప్పుడు పంటికి అతుక్కున్నట్టుగా ఉండదండి. చక్కగా చాలా క్రంచీగా చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన పాకం ఇలా పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి, నువ్వులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాకంలో అంతా ఈ నువ్వులు కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. ఇదైతే వెంటనే చేసేసుకోవాలండి. అట్ల కడతోనే ఇలా వెడల్పుగా అంటున్నానండి. ఆ ప్లేటుకు మొత్తం వెడల్పుగా అనుకోవాలి. అంత ఈవెన్గా స్మూత్గా వస్తుందండి. ఇలా పైన పెచ్చులాగా ఉండకుండా అంత ఈవెన్గా వస్తుంది. లేదా మీరు ఇది పప్పు గుత్తితోని కాకుండా మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికైనా కానీ కొద్దిగా నూనె రాసి నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 15 నిమిషాల తర్వాత జస్ట్ ఈ ప్లేట్ని వెనకాల బోర్లు ఇచ్చి ఒక్కసారి కింద కొట్టామంటే మొత్తం చక్కగా ఎలా ఊడొచ్చేసిందో చూడండి. ఇప్పుడు వీటిని ఇలా జస్ట్ ఇలా తుంపితే సరిపోతుంది. చక్కగా మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలా తుంపితే ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి.